లీగల్ గా ఏ మేరకు వెళ్తారు ఏమైనా మనకు తెలీదు. రాజకీయాల్లో ఇప్పుడు అరెస్ట్ చేయడం అనేది పెద్ద ఇష్యూగా లేదు హ్మ్. కదా! ప్రభుత్వం హ్మ్. అనుకుంటే చేసేస్తా ఉంది. అవును. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అంటే మోటార్ యాక్ట్ చట్టం ప్రకారం కూడా కారులో ఉన్నవాళ్ళ పాత్ర ఏంటి? ఇప్పుడు ఉదాహరణకు కారులో ఉన్న ఆయన డ్రైవర్‌ని "నువ్వు పో" అనేస్తే పోవచ్చా? పోకూడదు కదా! అవును. హ్మ్. హ్మ్. నీ ఇష్టం వచ్చినట్టు తొక్కరా అంటే తొక్కరు కాదు. అది సాధ్యం కూడా కాదు. ఇప్పుడు హ్మ్. గన్‌మ్యాన్ ఉంటాడు. యాస్ ఎ పర్సన్ హ్మ్. గన్‌మ్యాన్ ఉంటాడు ఎమ్మెల్యేకో, ఎంపీకో హ్మ్. ఆడ సమ్ ఎక్స్ ఉన్నాడు కొట్టారా అన్నట్టు కొట్టేస్తాడా? కాల్చేస్తాడా? నీ ఇష్టం వచ్చినట్టు ఉండదు కాదు గదా! కదా! దానికి ఒక రూల్స్ ప్రోటోకాల్ ఉంటాయి. ఉంటది గదా! ఉంటాయి. హ్మ్. హ్మ్. ఉంటుంది కదా! కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కారులో ఉన్న జరిగిందా? కారులో పైనెక్కినప్పుడు జరిగిందా? కారులో హ్మ్. పైనెక్కడ జరిగితే ఆయనకి ఏం అర్థం అవుతుంది? ఇదేదో దండం పెడుతున్నాడు. దండం పెట్టేదానికి పర్మిషన్ ఎవరిచ్చారు? హ్మ్. పోలీసులు ఇకపోతే ఆయన లోపల కూర్చోవాల్సిందే. వినకపోతే అరెస్ట్ చేసి కూడా ఇంటికి వెనక్కి పంపించేయొచ్చు. ఆ రైట్ పోలీసులకి ఆ బాధ్యత కూడా ఉంటుంది. హ్మ్. కానీ ఆ పాత్ర ఆయన స్వభావం చూసుకున్నప్పుడు ఈ కేసులో ఎట్టయ్యారో నాకు అర్థం కాలేదు. హ్మ్. ఖచ్చితంగా ఇది లీగల్‌గా ప్రొసీడ్ అయితే మాత్రం కోర్ట్ ముందు ప్రభుత్వానికి ఇబ్బంది తప్పదు.